నేటి రాశి ఫలాలు మేషరాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. నోరు జారడం వలన అనేక అనార్థాలు జరిగే అవకాశం ఉన్నందున ఈరోజు మౌనం పాటించడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు దైవ సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో చిక్కులు తప్పకపోవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నిరాశ మిగులుతుందని చెప్తాను. అలాగే మేషరాశి వారు ఈరోజు తొందరపాటుతనంతో అనేకమైన తప్పిదాలు చేయడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు, అనవసరమైన వివాదాల్లో చిక్కుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి మధ్యవర్తిత్వం చేయడం పనికిరాదు. ఎవరి వివాదాల్లో తలదూచకండి, రాజీ కుదుర్చడానికి ప్రయత్నించకండి, అవి మీకే ఇబ్బందులను కలుగజేస్తాయి. అలాగే ఈరోజు ముఖ్యంగా మేషరాశిలోని స్త్రీలకి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున చాలా జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా గర్భిణీలు. అలాగే ఈరోజు ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు కుటుంబంలో తగాదాలు మీకు చికాకు పరుస్తాయి. ఇక ఎవరైతే నూతన పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసే తప్పిదాల వలన లంచాలు తీసుకోవడం వలన ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. ఇక కాంట్రాక్టుల విషయంలో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తున్నందున జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. అలాగే ఈరోజు అనవసరమైన ప్రయాణాల వల్ల కూడా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే ఈరోజు శస్త్రచికిత్సలు చేయించుకోవాలనుకుంటున్నారో వీటిని వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం అధికంగా ఉన్నందున మీరు తేలికగా నమ్మకండి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ముందడుగు వేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ప్రేమ విషయంలో కూడా మోసపోయే అవకాశం ఉన్నందున మీరు కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన, ముఖ్యంగా యువతకు. ఇక మేషరాశి వారికి ఈరోజు వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు, పనుల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. అలాగే ఆరోగ్య విషయంలో మెలకువలు పాటించడం తప్పనిసరి. ఇక మిత్రులే శత్రువులుగా మారే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కొంత నోరు అదుపులో పెట్టుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మరింతగా ఒత్తిడిలను ఎదుర్కొంటారు. కళాకారులకు, క్రీడాకారులకు, సాంకేతిక నిపుణులకు చిక్కులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మేషరాశిలోని విద్యార్థులు కొంత అసంతృప్తి చెందుతారు. ఇక మహిళలకి మానసిక ఆందోళన, చికాకులు ఎదురవుతాయి కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని తీసుకోండి, మీకు మేలు జరుగుతుంది. అలాగే మేషరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు శివాలయ దర్శనం చేసుకోవడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.